నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించారంటే మనకున్నటువంటి మొత్తం కూడా ద్వాదశ రాసులండి. 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసులలో ముఖ్యంగా కేవలం ఒక 4 అంటే 4 రాసులండి. ఈ రాసులలో గనక మీరు జన్మించారంటే జీవిత కాలంలో ఎప్పటికైనా మీ దశ తిరగవలసిందే. తులారాశిలో జన్మించినా కానీ, వృషభ రాశిలో జన్మించినా కానీ, సింహరాశిలో జన్మించినా కానీ, కుంభరాశిలో జన్మించినా కానీ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారి దశ ఖచ్చితంగా తిరుగుతుందండి. ఎందుకంటే ఇవి ఎక్కువగా డబ్బు సంపాదించే రాశులు అంటారు వీటిని. ఎక్కువగా కష్టపడి పనిచేసే రాశులు ఏదైనా ఉంది అంటే ఈ 4 రాశులే. ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు, ఎక్కువగా కష్టపడతారు. వీరికే ఎక్కువగా అదృష్టం కూడా ఉంటుందండి. మీరు ఎన్నటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ 4 రాశులకు మహర్దశ కలుగుతుందండి ఖచ్చితంగా. కొంచెం హార్డ్ వర్క్ చేయండి. పేరులో ఉన్నటువంటి బలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. సమస్య ఏదైనా పరిష్కారం ఖచ్చితంగా మనకు న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీలో 100% ఖచ్చితంగా దొరుకుతుందండి.